మందు సిగరెట్లు తాగకండి, ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. రే మర్చిపోయాను కానీ అనిల్ గారు వీసా పాస్పోర్ట్ రెడీ చేశాడా? రెడీ అయిందని నైటే కాల్ చేశాడు రా. ఇగో అక్కడి నుంచి తీసుకొని వస్తున్నా. మరి ఇంకే రే ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఏం లేదురా, ప్రశాంత్ లాల్గా డబ్బులు ఇస్తానని లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇచ్చాడు. వీసా కన్సల్టెన్సీ వాడికి 20 లక్షలు కట్టాలి. ఏం చేయాలి అర్థం కావట్లేదురా. నిన్న సాయంత్రం కూడా కలిసావు కదరా, అప్పుడు చెప్పలేదే? ఏమరా టైం బాగాలేదు. ఓనా లెఫ్ట్ తీసుకో. అన్నా నారాయణ దొరికిండే. చంద్రాయన గుట్టలో పట్టుకున్నామన్నా వాణ్ణి. తీసుకొస్తున్నామన్నా నా కొడుకుని. నమస్తే కాకా, అన్నున్నాడా? ఏమ్రా నారిగా, అన్నాని పిల్లి కూనలెక్కొస్తే పనిచ్చినా పైసలిచ్చినా తోక బలిసి అక్కడక్కడ గల్తీ పనులు చేసినా సొంతగా దందాలు సురువు చేసినా కొడుకస్మంటోళ్ళు అనుకొని కడుపులో పెట్టుకుని కామ్గా ఉన్నా. తెలవకనారా? అయినా నువ్వేం చేసినా ఓర్చుకోనీకి నువ్వు నాకు పుట్టినావా, నేను ఉంచుకుందానికి పుట్టినావురా? రే ఎల్కేజీకి వెళ్ళి భద్రంగా పీజీ దాకా వెళ్ళినట్టు ఈ స్కూల్ పోరగాన్ లెక్క గల్లీ రౌడీ నుండి ఓల్ సిటీకే డాన్నైనా. ఈ మధ్యకాలంలో ఎన్ని లుల్లెలు, ఎన్ని కేసులు, ఎన్ని శిక్షలు అనుభవించున్నానన్నట్టు. కసుమంటిది మోసం వాసన పసిగట్టలేననుకున్నావురా? అడ్డడ్డడ్డడ్డడ్డే, నిన్ను నమ్మి కుల్లా నీతో మాట్లాడితే నాకే కుల్లా దొడగాలని చూసినావు. నన్ను మోసం చేసి, నా దందా పాడు చేసి,
నన్ను నాశనం చేసి నువ్వు మంచిగా బతకాలనుకున్నావే ఆ? నువ్వెన్ని సెకన్లు బతుకుతావో ఇప్పుడు నీకెరుకేనా? ఎరుకేనా? ఎరుకేనా? గిన్ని పార్సిల్ చేసి గా నైజీరియన్స్ రమ్మనండ్రి. అట్లనేనా? Good morning. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. బయటి బయటి. టేక్ దిస్ మోన్. We need to leave in the evening flight. योर मनी इवनिंग 3 बजे को, जब तक इधर टेक रेस्ट. ओके Okay, चलो. Jasana, thank you. श्रीमन्नारायण 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 जन्मदिनोत्सवकाल आयुरारोग्य ऐश्वर्याभिवृद्धिरस्तु भवन्तो महान्तो न गृह्णन्तो. హలో. ఇంకా పడుకునే ఉన్నావా? ఎక్కడున్నావు? కాచిగూడ రైల్వే స్టేషన్. స్టేషన్ దగ్గర. ఎందుకు? నేను ఎంఎంటీఎస్లో బయలుదేరి హైటెక్ సిటీ వస్తున్నా. నువ్వు స్టేషన్కి వచ్చాయి. మరీనా? తను డైరెక్ట్గా ఆర్ట్ ఎగ్జిబిషన్కి వస్తానంది ఈవినింగ్. మార్నింగ్ టైంలో ఎందుకు? ఎంఎంటీఎస్ బాగా రష్గా ఉంటుంది. క్యాబ్లో వచ్చాయి. ఇట్స్ ఓకే. ఎంఎంటీఎస్లో వస్తూ హైదరాబాద్ చూడాలని చిన్న ఆశ. ఓకే బాయ్. హ్యాపీ బర్త్డే మాన్సా. హే థ్యాంక్ యూ. ఏంటి వాళ్ళ ప్రోగ్రామ్? అశ్విన్ మీట్ అవ్వడానికి హైటెక్ సిటీ వరకు వెళ్తున్నా. ఓ, అశ్విన్ని కలవడానికి వెళ్తున్నావా? ఎనీవేస్, ఎంజాయ్ యువర్ డే. ఈవినింగ్ ఎగ్జిబిషన్ లో కలుద్దాం మాన్సా, ఓకేనా? ఓకే, విల్ మీట్ ఇన్ ద ఈవినింగ్. బాయ్.
హ్యాపీ బర్త్డే. హైటెక్ సిటీ దగ్గరలో ఉన్నాను, 2 minutes లో దిగుతాను. ఓకే. ఇది నా కళ. నా ఈ కళను రేపు ప్రపంచం చూడబోతుంది. Second March my birthday. హైటెక్ సిటీ దగ్గరలో ఉన్నాను, 2 minutes లో దిగుతాను. ఏంటి ఇంకా రాలేదు? వచ్చేస్తున్నా, అంత తొందర ఎందుకు? ఎప్పుడు లేటే. చెప్పిన టైంకి ఎప్పుడైనా వచ్చారా? పెళ్లి చూపులకు కూడా లేట్ గానే వచ్చారు. అప్పుడెప్పుడో మన పెళ్లి చూపులు గోలు ఇప్పుడు ఎందుకులే. ఈ ఆడవాళ్లతో ఏగడం చాలా కష్టం బాబు. ఏది గుర్తున్నా లేకున్నా మొగుడు చేసిన తప్పుల్ని మాత్రం జీవితాంతం గుర్తు పెట్టుకుని సాధిస్తుంటారు. అవును, నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఉంటే మాత్రం నువ్వు జీవితంలో ఎప్పుడు లేటుగా వెళ్ళకు. అలాగే సార్, ష్యూర్. పదండి. ఇప్పటికే ఆఫీస్కి లేట్ అయింది. సారీ రా. ఇట్స్ ఓకే. రీనా, నువ్వు వేడున్నావా? నీకోసం నేను ఇల్లంతా వెతుకుతున్నాను. కాఫీ తీసుకో. థ్యాంక్ యూ. సరే, నేను కిందకెళ్ళి వంట చేస్తా. ఓకే పిన్ని. హాయ్ అశ్విన్. హాయ్. ఏంటి హ్యాపీనా? నీ పెయింటింగ్స్ తో ఈరోజు ఫస్ట్ టైం ఎగ్జిబిషన్ కదా, ఎక్సైటింగ్ గా ఉందా? అవును, మాన్సా ఈవినింగ్ కదా పెయింటింగ్ షో. మధ్యాహ్నం ఇద్దరం వెళ్దాంలే అంటే నేను అప్పటి వరకు ఆగలేనంటూ పొద్దున్నే బయలుదేరింది. అది మామూలు హ్యాపీగా లేదు. దాని బర్త్డే రోజే నీ పెయింటింగ్ షో జరగబోతుందని తెలిసిన రోజు నుండే దాని మనసులో ఫుల్ హ్యాపీ. చేరిందా? ఇందాకే ఫోన్ చేసింది. ఈవినింగ్ నువ్వు వస్తున్నావుగా? ష్యూర్. ఓకే, బాయ్. ఇందాకే కదా కాల్ చేసింది, ఇంతలో ఏమైంది?
అబ్బా హాయ్. అసలు నీ పెయింటింగ్ ఎగ్జిబిషన్ ఈ రోజేనా? అవును. ఐ యు ష్యూర్? ఏ ఎందుకు అలా అడుగుతున్నావు? మరేంటి నువ్వు రెడీ కూడా అవ్వలేదు, నీ పెయింటింగ్స్ కూడా ప్యాక్ చేసుకోలేదు. ఎందుకు అలా డల్ గా ఉన్నావు? కాలేజ్ డేస్ నుంచి నిన్నెప్పుడు ఇలా చూడలేదు. ఒంట్లో ఏమైనా బాలేదా? అదేం లేదు, లేట్గా నిద్ర లేసా. సరే, నీ పెయింటింగ్స్ అన్ని నేను ప్యాక్ చేస్తాను, నువ్వు త్వరగా వెళ్ళి రెడీ అవ్వు, సరేనా? నువ్వు ప్యాక్ చేసుకుని బయలుదేరు, నేను రెడీ అయ్యి వచ్చేస్తా. ఓకే. ఉషా, అక్కడ కూడా ఒక పెయింటింగ్ ప్యాక్ చేసి పెట్టాను, అది కూడా తీసుకెళ్ళు, కానీ ఓపెన్ చేయకే. ఓకే. आपने जिस नंबर को कॉल किया है वो स्विच ऑफ यानी बंद है. బ్యాటరీ డెడ్ అయి ఉంటుందా? ఏమై ఉంటుంది? योर मनी इवनिंग 3 बजे को. जब तक इधर टेक रेस्ट. ओके ओके, चलो. थैंक यू. किशोर श्याम, అన్నా నమస్తే. నమస్తే నమస్తే. ఏమరా కిషోర్, ఈ మధ్య కనిపిస్తలేవు? దందా ఏమన్నా సొంతంగా సురువు చేసినావా? అయింది లేదన్నా, నేను బ్యాంకాక్ వెళ్తున్నాను, అక్కడ మా బాబాయ్ నాకు జాబ్ చేశాడు, ఆ పనిలో ఉండి రాలేదంతే. ఏంటన్నా ఇది అర్జెంట్ పని పిలిచారంట? ఏం లేదురా కిషోర్, సాదా గీదా పనులైతే ఈ అవలే గాలి చేత చేయిస్తా, కానీ ఒక విలువైన మాల్ డెలివరీ ఇవ్వాలే, అందుకు బాగా దమ్మున్నోడు కావాలే, దానికి నువ్వే కరెక్ట్, అందుకే నేను రమ్మన్నా. సత్యంజీ, మాల్ పంపిస్తున్నా, అందుకని మిగతా 5 కోట్లు ట్రాన్స్ఫర్ పెట్టు. ఓకే, మీకోసమే వెయిటింగ్. ఏమరా, అన్ని రెడీ చేసుకున్నావా? ఎప్పుడు వెళ్తున్నావు? ఈరోజే వెళ్ళాలన్నా, కానీ ఏమైందిరా? ఏం లేదన్నా, పాస్పోర్ట్ వీసా అన్ని రెడీగా ఉన్నాయి, ఈ రోజే బ్యాంకాక్ వెళ్ళాలి. ఆ ట్రావెల్ ఏజెన్సీ వాడికి 20 లక్షలు కట్టాలి. మన గల్లీలో ప్రశాంత్ సెట్ లేడు, తన్ని అడిగిండు, ఆడు నిన్నటి వరకు ఇస్తా అని చెప్పి ఇప్పుడేమో లేవంటున్నాడు, అందుకే కొంచెం పరిశాన్గా ఉన్నాడన్నా. పరిశాన్ ఎందుకురా, నేలేనా? ఈ మాల్ విలువ 10 కోట్లు. గిందాక ఫోన్ చేసినానే, ఆయనకి ఇచ్చి రావాలే. గిట్ల ఇచ్చేసి గట్ల వచ్చినావు అనుకో, 25 లాక్ ఫుల్ దావత్ ఇస్తా. ఓకే? అలాగే అన్నా. గిదిగో అడ్రస్. చెప్పరా. రే కిషోర్, రే పోలీస్ నిఘా మరీ ఎక్కువ ఉంది, ఆ కోకేన్ బ్యాగ్ చాలా చాలా జాగ్రత్త.
దాసన్న చెప్పిండు హైటెక్ సిటీ స్టేషన్ దగ్గరనే బయట కార్ ఉంటుంది, తీసుకెళ్ళు. రే నీ చెప్పింది వినబడుతుందా? రే కిషోర్ జాగ్రత్త. సరే. ఎక్స్క్యూజ్ మీ, ఎవరైనా ఉన్నారా? గిట్ల ఇచ్చేసి గట్ల వచ్చినావు అనుకో 25 लाख ఫుల్ దావత్ ఇస్తా. రే పోలీస్ నిఘా మరీ ఎక్కువ ఉంది. ఆ కోకేన్ బ్యాగ్ చాలా చాలా జాగ్రత్త. దాసన్న చెప్పిండు. ఈ బ్యాగ్ నా దగ్గర ఉంటాం అంత సేఫ్ కాదు, ఏదో ఒకటి చేయాలి. దయచేసి వినండి. ట్రైన్ నంబర్ 4721 ఫలక్నామా నుండి లింగంపల్లి వెళ్ళవలసిన MMTS లోకల్ 1 ఉన్నది. यात्रीगण कृपया ध्यान दें, गाड़ी संख्या 4721 है फलकनामा से लिंगमपल्ली जाने वाली MMTS लोकल थोड़ी ही देर में प्लेटफॉर्म पर। ఈ బ్యాగ్ ఎవరో ఒకరి దగ్గర సేఫ్గా పెట్టాలి. ఈ మాల్ విలువ 10 కోట్లు. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు ఎక్కడికి వెళ్తున్నారో చెప్తారా? హైటెక్ సిటీ వరకు. నేను అక్కడికి ఈ బ్యాగ్ కాస్త నా దగ్గర ఎక్స్ట్రా లగేజ్ ఉంది, Okay. అది దిగాక తీసుకుంటాను. కొంచెం చూసుకుంటారా? కొంచెం ఇంపార్టెంట్, జాగ్రత్త. దయచేసి వినండి. ట్రైన్ నంబర్ 4721 ఫలక్నామా నుండి లింగంపల్లి దయచేసి వినండి. ట్రైన్ నంబర్ 4721 ఫలక్నామా నుండి లింగంపల్లి వెళ్ళవలసిన అంతా సేఫ్గా జరిగిపోతే హ్యాపీగా బ్యాంకుకి వెళ్ళిపోవచ్చు. హైటెక్ సిటీ దగ్గరలో ఉన్నాను, 2 minutesలో దిగుతాను. ఫలక్నామా నుండి లింగంపల్లి వెళ్ళవలసిన MMTS లోకల్ 1 నంబర్ ప్లాట్ఫామ్ పై ఉన్నది. యాత్రికులు कृपया ध्यान दें, गाड़ी संख्या అమ్మాయి కనపట్లేదండి. 421 है फलकनामा से ఓ, लिंगंपल्ली जाने वाली మేడం, బ్యాగ్ బ్యాగ్ ఎక్కడ? నా దగ్గర ఎక్స్ట్రా లగేజ్ ఉంది, ఓకే. దిగేటప్పుడు తీసుకుంటాను. బ్యాగ్ నీ బ్యాగ్ తీసుకోలేదా? చంపేసావు కదే. అక్కడే పెట్టాను. ఏయ్, ఎవరికిచ్చావు? అరే షట్, టైం కూడా వెళ్ళిపోయింది. పోయిన బ్యాగ్ దొరుకుతుందో లేదో తెలియదు. పైగా బ్యాగ్ కోసం వెళ్తే పోలీసులు పట్టుబడే ఛాన్స్ ఉంది. దాసన్న దగ్గరికి వెళ్ళి నిజం చెప్తే నమ్మడు. వాడసలే దుర్మార్గుడు, నన్ను చంపేస్తాడు. ఇదంతా వదిలేసి బ్యాంకాక్ వెళ్ళి జాబ్లో జాయిన్ అయ్యి లైఫ్ సెట్ అవుతుంది అనుకుంటే చివరిలో నాకు ఈ కర్మ ఏంటి? ఏం చేయాలి? ఏం చేయాలి? యా!
సుబ్రాజు గారు చెప్పండి, ఎలా ఉన్నారు? వ్యాపారం అలా సాగిపోతుందండి. నా వ్యాపారం కదండి. తెల్ల చొక్కాలలో పిల్లలు, గ్లామరింగ్ పర్సన్స్, వాళ్ళే మన కస్టమర్సు, ఖజానాను. హాయ్, ఇంకేంటి సంగతులు? ఎలా ఉందండి మన ఈ వ్యాపారం? బానే ఉంది కానీ చిన్న పని పడింది. ప్రభుత్వంలో మనోళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆ ప్రభుత్వం మందే. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అందరూ మనోళ్ళేనండి. పనేంటో చెప్పండి, నేను చూసుకుంటా కదా. సరే, వచ్చి పర్సనల్ గా కలుతానండి. అలాగేనండి, ఉంటానండి. హాయ్. ఏరా బాబ్జీ, ఏంటి కబుర్లు? ఏముందిరా, అంతా నార్మలే. రాఖీ సావంత్ గోళలు, శనిలోని ప్రేమలీలలు. వాళ్ళ గోళ మనకెందుకురా? మన పక్క సందులో సుబ్బలక్ష్మి కత్తిలాంటి ఫిగర్ రా. ఏరా, ఆ పిల్ల ఈచి తన్ని తిట్టినా నీకు బుద్ధి రాలేదురా? బుద్ధే ఉంటే నా పేరు బుజ్జి ఎందుకు అవుద్దిరా? రేయ్, ఏడు చేస్తున్నారా? ఫోన్ మాట్లాడుతున్నానన్నా. ఫ్రీ టాక్ టైం అన్నా. సెల్లో సొల్లు కబుర్లు ఆడుకుంటున్నా. పనికి మాలని కబుర్లు పెట్టుకున్నారా? వెళ్ళి కాఫీ పెట్టండి. సరుకు పంపిస్తానని చెప్పి చాలాసేపు అయిందే, ఇంకా రాలేదేంటి? ఏమైనట్టు? హలో అన్నా నమస్తేనే. అన్నా. నమస్తే అన్నా. ఏందన్నా ఫోన్లన్నీ బంద్ చేసినావు, పరిశాన్ చేస్తున్నావు? లేదన్నా, నేను హాస్పిటల్లో ఉన్నానన్నా. ఒక్క 1 వీక్ లో అరేంజ్ చేస్తానన్నా. ఇట్లా మాట మార్చడం మంచిగుందా అన్న? ₹1 కోటి అంటే టైం పడుతుంది కదన్నా. ఒక్క వారం టైం ఇయ్యన్నా నాకు. నీ కొడుకులు దేవుని దగ్గరికి పోతారు అన్నా. నువ్వు ఎవరెవరిని కలుస్తున్నావు, ఏమేమి ప్లాన్ చేస్తున్నావు అన్నీ నాకు ఎరికినేనే. ఓ పని చెయ్యే, చెప్పన్నా. నువ్వేం చేసుకుంటావు చేసుకో, నేనేం చేసుకోవాలి నాకు చేసుకుంటా. నీకేమైనా నీ కొడుకులకేమైనా గది దేవుడు చూసుకుంటాడు. నన్ను ఒక వారం కాపాడే, నీకు దండం పెడతా. మరెప్పుడు ఫోన్ చేయమంటావు? ఫోన్ వద్దన్నా, నేనే వస్తాను. ఉంటానే అన్న, జర భద్రం. దాసన్నా, అన్నా సత్యమన్నా, సరుకు ఇంకా రాలేదేంటి? అన్నా నీకు ఫోన్ చేసిన టైంలోనే సరుకు పంపించినానే. అయితే చిన్న ముచ్చటే, నీకు తెలియదు ఏముంది. గా బయట పోలీసు వాళ్ళనేగా మస్తుగున్నది. మాల్ జార్నీకి జరంత టైం పడుతుంది. నువ్వేం ఫికర్ కాకు. 20 మినిట్ల నీ సరుకు నీ తానుంటది. లెక్క రెడీగా ఉంది. మీరు సరుకు పంపగానే మొత్తం ఇచ్చి పంపించేస్తా. గట్లనే ఉంటా. మంచిది. ఉఫ్. హాయ్, యూఆర్ న్యూ టు హైదరాబాద్ రైట్? సో వాట్? ఏం లేదు, రోజు కార్లో ఇదే దారిలో వెళ్తుంటా. అదే ట్రాఫిక్, అదే పొల్యూషన్, అదే విసుగు. కానీ ఇవాళేంటో ఇంటి నుంచి వస్తుంటే అంతా కొత్తగా, అందంగా. గాలిలో ఏదో సుగంధం, మబ్బులు చేతికి తగులుతున్నట్లు, నలుగురు నా వైపు ఆనందంగా చూసి పలకరిస్తున్నట్లు, గుండె చప్పుడు ఎవరినో పిలుస్తున్నట్లు, 6th సెన్స్ ఎవరినో కలవబోతున్నట్టు సిగ్నల్ ఇస్తుంటే, కనులు ఆశగా అన్ని వైపులా వెతుకుతుంటే ఇక్కడ మీరు కనిపించారు. వెంటనే మీ వద్దకు వచ్చేశాను. హూ ఆర్ యు బాస్? కనపడగానే కవిత్వం చెప్పేస్తున్నావు. ఇది కవిత్వం కాదు, నాలో కలిగిన అందమైన ఫీలింగ్. ఓకే, అయితే ఇప్పుడేంటి? ఇంత అందమైన అనుభూతిని మరువలేని జ్ఞాపకంగా దాచుకోవాలనుకుంటున్నాను. ఐల్ టేక్ యూ టు కాఫీ.
మీ లైఫ్లో ఒక్క అరగంట నాకు ఇవ్వండి. మీకు ఇది ఒక అరగంట మాత్రమే, నాకు మాత్రం జీవితంలో చెరిగిపోలేని అనుభవంలా మిగిలిపోతుంది. ఐ ప్రామిస్. కాఫీ తాగాక మీ దారి మీది, నా దారి నాది. మళ్ళీ మిమ్మల్ని కలిసే అదృష్టం ఉంటుందో లేదో. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ విత్ మీ. యాక్చువల్లీ నన్ను పికప్ చేసుకోవడానికి ఒకరు వస్తానన్నారు. హే, ఇట్స్ మీ. మీరు హే మనసా, ఏ హాయ్ హాయ్. హౌ ఆర్ యు? సో హ్యాపీ టు సీ యు. యా ఫైన్. హాయ్ కూల్ బ్రో. హాయ్ రా. హాయ్. థ్యాంక్స్ అశ్విన్, చెప్పగానే వెళ్ళి తను పికప్ చేసుకున్నావు. ఐఎమ్ షూర్ తను నీతో పరిచయం చేసుకుని ఉండడు. తనకు అమ్మాయిలతో మాట్లాడడం అస్సలు రాదు. వీడికా? ఓకే, షీఈ్ మానస, మై క్లోజ్ ఫ్రెండ్. ప్రస్తుతం వీళ్ళ ఫ్యామిలీ ముంబైకి షిఫ్ట్ అయింది. నా కోసమే వచ్చింది. పెళ్ళయ్యే వరకు నాకు తోడుగా ఇక్కడే ఉంటుంది. హీస్ అశ్విన్. హాయ్. హాయ్. అండ్ హీస్ ప్రవీణ్. హాయ్. తన నా ఫియాన్సీ నవీన్. హాయ్. హాయ్. మై స్వీటెస్ట్ ఫ్రెండ్. యునో, ఫస్ట్ నుండి మేమే స్కూల్లో కాలేజ్లో టాప్ ఇన్ స్టడీస్ అండ్ బ్యూటీ. ఇంతకుముందు అమ్మాయిలు వాళ్ళని వాళ్ళ అందాలని ఎవరైనా పొగడాలని కోరుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు వాళ్ళ గురించి వాళ్ళే గొప్పలు చెప్పుకుంటున్నారు. మనసా, మరీ మీలా కాకపోయినా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్గా ఉన్నాం. ప్రవీణ్ నేను జాబ్ చేస్తున్నాం. అశ్విన్ ఈజ్ అన్ ఆర్టిస్ట్. హాయ్, ఐఎమ్ ప్రవీణ్. మీ పేరుతో నాకు అనవసరం. ఈ రోజు మార్నింగ్ రాశి ఫలాలు చూశాను. జీవితంలో మర్చిపోలేని సంఘటన జరుగుతుందని ఉంది. ఏంటబ్బా అనుకున్నాను. మీరు కాఫీ షాప్ డోర్ తీసుకుని స్లో మోషన్ అలా వస్తుంటే సరాసరి గుండెల మీద అడుగుపెట్టినట్టు. నన్ను డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్తాను. ఓకే. ప్రవీణ్ ఎక్కడా? అడు సడన్ గా ఇంత అందమైన టాలెంట్ అబ్బాయి కంటికి కనపడితే మొదలు పెట్టేశాడు. ఏం మొహమాట పడకు. ఏం కావాలి? టీ, కాఫీ? అమ్మాయిలంటే చాలా ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళని ఇంప్రెస్ చేసే టాలెంట్ లేని వాళ్ళలో నంబర్ 1. సరేరా, మేము వెళ్తాం. రైట్. కమ్ లెట్స్ గో. మాన్సా, ఇంతకుముందు నీ అందాన్ని పొగిడి కాఫీకి రమ్మంటాం ఏదో ఆట పట్టించడం కోసం కాదు. ఐ రియలీ మీన్ ఇట్. నా జీవితంలో ఇంత అందాన్ని ఎప్పుడూ చూడలేదు. యు ఆర్ డామ్ బ్యూటిఫుల్ ఐ సే. రే, ఏంటిది? రారా చెప్తా. పద. హూ ఇస్ హీ? సీమ్స్ టు బి క్రేజీ. హూ? యు మీన్ అశ్విన్? అశ్విన్ ఈజ్ ఎ పెయింటర్. వాడికి చిన్నప్పటి నుండి బొమ్మలేయడం అంటే చాలా ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ వల్లే JNUFAలో ఫైన్ ఆర్ట్స్లో చేరాడు. కోర్స్ పూర్తయింది. ప్రింట్ మీడియాలోనో ఎలక్ట్రానిక్ మీడియాలోనో జాబ్ చేయొచ్చు, కానీ అది వాడికి ఇష్టం లేదు, అవసరం కూడా లేదు. వాడికి ఏలే లక్ష్మణ్ గారిలా, దామర్ల రామారావు గారిలా ప్రజల బ్రతుకు చిత్రాలు గీయాలని, రవివర్మ గారిలా కళల్ని కళాత్మకంగా ఆవిష్కరించాలని, విన్సెంట్ వ్యాంగో, పికాసో, లియోనార్డో డావిన్సీ లాగా గొప్ప పేరు తెచ్చుకోవాలని వాడి అంబిషన్. వాడు కొన్ని పెయింటింగ్స్ వేశాడు. త్వరలో వాటితో ఎగ్జిబిషన్ పెట్టబోతున్నాడు. వాడి పెయింటింగ్స్ వాడిని చాలా గొప్పవాడిని చేస్తాయి. అది వాడి టాలెంట్ పై నాకున్న నమ్మకం. ఓకే రేనా, ఈవినింగ్ కలుద్దాం. బాయ్. బాయ్. నువ్వేంటి ఇక్కడ? షాపింగ్కి వెళ్దాం రమ్మంది. ఇప్పుడేమో అక్కడి నుండి కదలట్లేదు. నాది మీలా సేమ్ ప్రాబ్లం. నవీన్ గారు రమ్మన్నాడు.
చూస్తేనేమో మంచి ఫీల్లో ఉన్నాడు. డిస్టర్బ్ చేయటం ఎందుకని జంట చూసారా ఎంత ముచ్చటగా ఉందో. కానీ ఏం లాభం, పెళ్ళైన 1 yearలో శత్రు దేశాల్లో కొట్టుకుంటారు. హే, ఈ ప్యాక్ నవీన్కి ఇచ్చేసి. ఆ. తన ఆఫీస్లో బిజీగా ఉన్నాడు, నీకు ఇవ్వమన్నాడు. తను రాగానే ఇచ్చే. ఓకే? హే రీనా, ఎలాగో వచ్చారు కదా, కూర్చోండి. సిట్ సిట్ సిట్. కాఫీ టీ ఏమైనా తాగుతారా? కాఫీ మనసా నీకు? ఎనీథింగ్ ఫైన్. కిచెన్ అక్కడుంది, వెళ్ళి పెట్టుకొచ్చే. ఏంట్రా, ఇంటికి వచ్చిన గెస్ట్లతో కాఫీ పెట్టమంటావా? ఎలాగో పెళ్ళవబోతుంది కదా, ప్రాక్టీస్గా ఉంటుంది. ఎల్లు ఎల్లు. తప్పుతుందా మరి? Can I see the paintings? యా షూర్, కమ్. ఈ పెయింటింగ్స్తో త్వరలో ఎగ్జిబిషన్ పెట్టబోతున్నాను. Oh. ఎప్పుడు అనుకుంటున్నారు? 2-3 వాట్? 2nd March. 2, 3, 4. వాట్? 2nd March my birthday. ఇండియన్ పెయింటర్స్ థిక్ కలర్స్ ఎక్కువగా వాడుతుంటారు, ఎందుకంటే మనకు కాంతి ఎక్కువ కాబట్టి. ఇది జానపద పెయింటింగ్. 1000 సంవత్సరాల నుంచి ఈ కళను మనం కాపాడుతూ వస్తున్నాం. అవును, మీ ఆర్టిస్టులు న్యూడ్ పెయింటింగ్స్ వేస్తుంటారుగా. మీ ఆర్టిస్టులకి నగ్నత్వం అంటే ఎందుకంత ఫ్యాసినేషన్? మీకు ఆ బొమ్మలు ఎందుకు గీయాలనిపిస్తుంది? ప్రతి ఆర్టిస్ట్ అందాన్ని ఆరాధిస్తాడు. అమితమైన సౌందర్యం, భావావేశం కళాకారుణ్ణి నిలవనివ్వదు. తనలోని భావాలని ఉన్నట్టుగా ఎటువంటి పరదాలు లేకుండా కవితాత్మకంగా చెప్పడానికి అత్యంత అద్భుతమైన స్త్రీత్వాన్ని సాధనంగా ఉపయోగించుకుంటాడు. అందుకే నగ్నత్వం అంటే మాకు అపారమైన గౌరవం. మీ లైఫ్లో ఒక్క అరగంట నాకు ఇవ్వండి. నా జీవితంలో ఇంత అందాన్ని ఎప్పుడూ చూడలేదు. నగ్నత్వం అంటే మాకు అపారమైన గౌరవం. ఎలా? హృదయం ఆలోచించదు. తనకి నచ్చిన వాళ్ళ కదలికల్ని నేరుగా చెప్పేస్తుంది. హే ఏయ్ ఏయ్
చేసుకొని ఆ జీవితం సంకటాగిపోయింది. ఏదైనా సరే బ్యాంకాక్ వెళ్ళిపోవాలి. हाय पार्टनर, फलकनामा का गुत्तादार, वॉल सिटी का शानदार, हमारी बादशाह, हैदराबाद का बादशाह. होले होले से हवा लगती है, होले होले से दवा लगती है. బయట పగటేసుకెళ్ళని చూసినాం కానీ ఈడేంది గడి వేసుకెళ్ళి లెక్కున్నాడు. హలో, సరికండి, ఎంతసేపు? పంపించేస్తానండి. తొందరగా పంపించండి. ఈ డ్రగ్ అడిక్ట్లతో రాక్షసేం సరేబా. ఈ దాసన్న మనిషి ఏమయ్యాడో ఏంటో. దాసన్న, మాలందింది కదా, చూసుకొని పైసలు పంపు. కస్టమర్స్ గోల చేస్తున్నారు. అందరి దగ్గర డబ్బులు తీసేసుకున్నాను. కిషోర్ రాలేదా అన్నా? 5 కోట్ల అడ్వాన్స్ ఇచ్చాను. మిగతా డబ్బులు నా దగ్గర సిద్ధంగా ఉన్నాయి. నన్ను అర్థం చేసుకొని త్వరగా పంపించు, లేదంటే చాలా గొడవలు అయిపోతాయి. అర్థమైందా? ఏం రే, కిషోర్ గడ్ హైటెక్ సిటీలో మాల్ ఇంకా చేర్చలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. నాకేం తెలుసన్నా? తెలీదన్నా, నిజంగా నాకు తెలీదన్నా. వాని ఫ్యామిలీ ఆడుందిరా. వాళ్ళు ఎవరు లేరన్నా, వాళ్ళందరూ ముంబై వెళ్ళిపోయారు. రాయ్, ఆడు నువ్వు కలిసి ఏం ప్లాన్ గీసిర్రా? అన్నా అలాంటిదేం లేదన్నా, నిజం అన్నా, నన్ను నమ్ము. వానికి కావలసిన పైసలు నేను ఇస్తానన్నాను కదరా. అన్నా నిజంగా నాకేం తెలీదన్నా. రేయ్, అన్నీ మోసం చేస్తారా? మోసమా? మిమ్మల్ని పార్ట్నర్ అయిపోతున్నాడే. తప్పించుకోలేవరా? వస్తున్నా. కూర్చున్నాయి. మై మిక్సర్ ప్లే గేమ్ ప్లే గేమ్. ఓకే, యు గో టేక్ రెస్ట్. Okay. యా. Play a game, don't worry. Stupid game. రేయ్, పట్టుకుంటాండి. నువ్వు త్వరగా వస్తే ఏం చేయాలో ఆలోచిద్దాం. ఏంటి ఒకే నెంబర్ నుంచి ఇన్ని మెసేజెస్ వస్తున్నాయి? నాకు ఇంకో మార్గం లేదు. ఎలాగైనా ఈ అమ్మాయిని అడ్డు పెట్టుకొని ఇక్కడ నుండి బ్యాంకాక్ వెళ్ళిపోవాలి. హలో మేడం, ఎవడి అశ్విన్? ఫ్రెండేనా లేక లవరా? ఒక్కడ ఎన్నిసార్లు ఫోన్ ట్రై చేశాడంటే ఏం చేస్తాడు?
బొమ్మలు ఇస్తాడు. ఆర్టిస్ట్. నీకోసం ఏం చేస్తాడు? నీకోసం ఏమైనా చేస్తాడా? ఏమైనా చేస్తాడా? ఓకే, లవర్ అనేవాడు తన లవర్ కోసం ఏమైనా చేస్తాడు. బయటపడి బ్యాంకాక్ వెళ్ళడానికి ఇదే కరెక్ట్ ప్లాన్. ఎక్కడుంటాడు? మాదాపూర్. మాదాపూర్. ఫోన్ చేయి, కాల్ చేయి. మాన్సా, అశ్విన్. మాన్సా, అశ్విన్. ఎక్కడున్నావు? నీకోసం ఎంత వెతికాను, ఎన్నిసార్లు ఫోన్ ట్రై చేశాను, ఎంత టెన్షన్ పడ్డాను తెలుసా? అశ్విన్. మాన్సా, మాన్సా. ఏమా, అమ్మాయి నా దగ్గరే ఉంది. పిచ్చి పిచ్చి వేషాలు వేసి అమ్మాయిని చంపుకోకు. నాకు అర్జెంటుగా 20 లక్షలు కావాలి. పోలీసులకు చెప్పిన విషయం బయటికి తెలిసిన అమ్మాయిని నరికేస్తా. వీలైన త్వరగా 20 లక్షలు తీసుకొచ్చి అమ్మాయిని తీసుకెళ్ళు. నువ్వు లేట్ అయితే నేను స్టార్ట్ అవుతా. హలో హలో, నువ్వెవరో నాకు తెలీదు, నాకు అవసరం కూడా లేదు. పోలీసులకి చెప్పడం లాంటి అస్సలు చేయను. 20 లక్షలు నాకు పెద్ద మ్యాటరే కాదు. ఆ అమ్మాయిని మాత్రం ఏం చేయకు. నీకు కావాల్సిన డబ్బులు నేను తీసుకొస్తాను. అమ్మాయిని ఏం చేయకు. ఎస్. Present I have no money. ఈడంటే రేస్ గుర్రంలో పరిగెడుతున్నాడు. అవునే. ఎవడ్రీడు? మంచి టైంలో మూడ్ డిస్టర్బ్ చేస్తాడు. చెప్పు డార్లింగ్. ఇదేంటి రాత్రి ప్రోగ్రామ్ గురించి ఇప్పటి నుంచే ఫోన్ చేస్తున్నాడు? వీటితో తర్వాత మాట్లాడదాం. నువ్వు చెప్పవే. కార్ కొంటానన్నావు కదా, మరి ఇంకెప్పుడు కొంటావు? కొనటానికి డబ్బులు తెచ్చి పెట్టుకున్నానుగా. త్వరగా కొను, మనం లాంగ్ డ్రైవ్కి వెళ్దాం. నీ అబ్బా, అప్పుడు నుంచి ఫోన్ చేస్తుంటే ఎంగేజ్ వస్తుందేంట్రా? అది ఇంపార్టెంట్ వర్క్ నేర్చుకుంటున్నాను రా. ఏంట్రా ఏమైంది? అర్జెంట్గా మనీ కావాలరా. ఎంత? 20 లక్షలు ఇవ్వు. 20 లక్షలా? అంత అవసరం ఏంట్రా? అవన్నీ తర్వాత చెప్తాలే కానీ ముందు డబ్బులు ఇవ్వు. 20 అయితే లేవు కానీ 10 అయితే అడ్జస్ట్ చేయగలను. ఏంటి సడన్గా? వాడు ఫోన్ ఏంట్రా స్విచ్ ఆఫ్ వస్తుంది? ఆఫ్లో ఉందా? వాడు ఎక్కడికి వెళ్ళారా? ఇంట్లోనే ఉంటాడు. నీ బైక్ కేసి బండి సర్వీసింగ్ ఇచ్చాను రా. సర్లే, సాయంత్రం కలుద్దాం.
మీరేం చేస్తుంటారు? మీది హైదరాబాదేనా? ఇదేంటి నా గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తుంది? దీనికి దూరం ఉంటే బెటర్. అసలు ఎవరితను? ఆ బ్యాగ్ ఏంటి? కన్ఫర్మ్ ఇతనే. సారీ 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 రియలీ సారీ. దట్స్ ఓకే. ఆ బ్యాగ్ ఇవ్వండి. ఆ బ్యాగ్ నాది ఇవ్వండి. మర్యాదగా చెప్తున్నాను, ఆ బ్యాగ్ ఇవ్వండి. గుడ్ మార్నింగ్ ఆఫీసర్. గుడ్ మార్నింగ్ ఆఫీసర్. సార్, ఎన్సీబీ సమాచారం ప్రకారం డ్రగ్స్ ఇప్పుడు హైదరాబాద్లో చాలా వేగంగా స్ప్రెడ్ అవుతున్నాయి. స్కూలు పిల్లలకు కూడా అలవాటు అవుతోంది. నైజీరియన్స్ డ్రగ్ తీసుకొస్తే లోకల్ డ్రగ్ డీలర్స్ వాటిని మార్కెట్లో అమ్ముతున్నారు. వాట్ ఆర్ ద ప్రైమ్ ఏరియాస్? బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ, ఈ ఏరియాల్లో బాగా డ్రగ్స్ యూజ్ చేస్తున్నారు. హలో సార్, దాదాపు 10 కోట్ల విలువైన కొకేన్ ర్యాబిట్ సింబల్ ఉన్న రెడ్ కలర్ బ్యాగ్ లో ఫలక్నామా నుండి హైటెక్ సిటీకి ఎంఎంటీఎస్ ట్రైన్ లో తీసుకెళ్తున్నట్టు తెలిసింది సార్. వ్యక్తులు ఎవరో ఎందరో ఇంకా తెలియదు సార్. సరే, థ్యాంక్ యూ ఆఫీసర్. ఓకే సార్.
ఇన్ఫర్మేషన్ ప్రకారం బ్యాగ్ అయితే డెఫినెట్గా ఇదే. హాయ్, థ్యాంక్ యూ. అశ్విన్ మీట్ అవ్వడానికి హైటెక్ సిటీ వరకు వెళ్తున్నా. ఆర్ట్ ఎగ్జిబిషనా? ఈవినింగ్ 6 o'clock. మీరు వస్తున్నారుగా? ఓకే, బాయ్. ఆర్ట్ ఎగ్జిబిషనా? సార్ ఫోన్ నా దగ్గర సేఫ్గా ఉంటుంది. సార్. ఎవరు మీరు? ఏం కావాలి? సార్, ఇతను బాగా కావాల్సిన వ్యక్తి. కొకైన్ చాలా ఈజీగా డెలివరీ చేసే కొకైన్ స్మగ్లర్. Trace this number and connect to my number. It's very urgent. Got it. Yes. Excuse me? May I come in? Sir, come in, sir. How are you, Mumtaz? Fine, sir. Sit. సార్, మీరు ఇక్కడ? ఒక కేసులో చిన్న క్లూ దొరికింది. వ్యవహారం చిన్నదా పెద్దదా తెలియాలంటే కొంచెం వెయిట్ చేయాలి. సార్, కాఫీ, టీ? నో ఫార్మాలిటీస్. ఇక్కడ కూర్చుంటే మీకేం ఇబ్బంది లేదు కదా? అరే నో సార్, నో ప్రాబ్లం. ట్రైనింగ్ పీరియడ్ లో మీరు ఇన్వెస్టిగేషన్ చేసి సాల్వ్ చేసిన ఫైల్స్ ని మాకు రిఫరెన్స్ గా ఇచ్చేవాళ్ళు. మీరు సాల్వ్ చేసిన కేసులు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండేవి సార్. ఇప్పుడిట్రా బాబు. అన్నా ఫోన్. ఎలా? ఫోన్. దాసన్నా, సరికి ఇంకా రాలేదేంటి? అన్నా పొద్దుగాలే పంపించినానన్నా. ఏంటి అటకారంగా ఉందా? పొద్దున్నుంచి ఒకటే మాట చెప్తున్నావు. ఇదేమైనా మామూలు జనానికి సప్లై చేసే గంజాయి అనుకుంటున్నావా? పెద్ద పెద్ద వాళ్ళ పిల్లలు వాడే కొకైనయ్యా. మీరేమన్నా చేయండి, సరికి వెంటనే పంపాలంతే.
ఏంటి రిప్లై ఇవ్వడం లేదు? ఏం చేస్తున్నావు? ఎస్ఎంఎస్లా ఎంఎంఎస్లా ఎవడు పంపిస్తున్నావు? ఫోటో పంపాను. ఎవరి ఫోటో? నాదా? ఎవడు పంపించావు చెప్పు. మీది కాదు బ్యాగ్ తీసుకెళ్ళిన వాడిది. బ్యాగ్ తీసుకెళ్ళాడు ఫోటోనా? నీ దగ్గర ఉందా? లేదు, ఊహించి గీసి అశ్విన్కి పంపాను. అశ్విన్ అతన్ని బ్యాగ్ని హైటెక్ సిటీలో చూసాడంట, మెసేజ్ చేశాడు. నిజమా? చూపించు. ఎవడాడు? అర్జున్కి విషయం దాసనే చెప్పాలి. హలో రే కిషోర్ గా యాడ తెచ్చినావు బే? బ్యాగ్ మిస్ అయిందన్నా. ఏంది? నీకు చెప్పడానికి భయం వేసింది, కానీ ఇప్పుడు ఆ బ్యాగ్ ఎవరు తీసుకెళ్లారో తెలిసిందన్నా. వాడు హైటెక్ సిటీ ఏరియాలో తిరుగుతున్నాడు అన్నా. ఇప్పుడు వాడు ఫోటో నీకు పంపిస్తాను. మళ్ళీ ఎవడరా బాబు? హలో సత్యనా. హలో దాసనా. ఇప్పుడు నీకు ఫోటో పంపించినానే, వాడే మన సరుకు ఎత్తుకోపోయిండు. అవునా? గాడు మాదాపూర్లా హైటెక్ సిటీలో ఉన్నాడని ఇప్పుడే తెలిసింది. నువ్వు జల్దీ పోయి మన మనుషుల్ని తీసుకుని వాడిని ఎత్తి పట్టుకో. నేను ఇప్పుడే బయలుదేరుస్తున్నా. అరే మిక్సర్ బండి దీబే. రేయ్ మరి అంత సడన్ ఎంట్రీ మాకండ్రా, అసలే టెన్షన్ తో చచ్చిపోతున్నాను. అవునన్నా. మనకి రావాల్సిన సరికి ఎవడో కొట్టేశాడంట. వాడు ఇక్కడే ఎక్కడో హైటెక్ సిటీలో తిరుగుతున్నాడంట. వెళ్ళి పట్టుకోండి. పదరా. రేయ్ ఏంటన్నా? ఆడెలా ఉంటాడో తెలిసేంట్రా మీకు? వాట్సాప్ కి ఫోటో పంపుతున్నాను చూసుకోండి. ఓకేనా? ఓకే అన్నా. హైటెక్ సిటీకి నడుగురా. ఎస్ పార్ట్నర్, ఫాలో మీ. What happened? Where are you going in hurry? They are leaving without giving us the money. Let's follow them. ఏడికి? Follow that car. High-tech city. High-tech city. High-tech ఓ city. ఐటీ సిటీ. ఓకే ఓకే. Fast, please. హలో మల్లేశం. హలో. అరే ఏందన్నా ఇది? మీ మ్యారేజ్ బ్యూరోలో నా పెళ్లి సెట్ చేయమని 10 రోజులైంది ఫోటోలు ఇచ్చి. ఇప్పటిదాకా అత్తలేదు పత్తలేదు, ఒక్కడు ఫోన్ చేయలేదు. అమ్మాయిలందరికీ ప్రభాస్ లాంటిడే కావాలని డిమాండ్. నువ్వేమో నల్లగా పొట్టిగా ఉన్నావు. నేనేమంత నల్లగా లేను, ఏదో జరా అట్లంటే పాత దేవుళ్ళంతా నల్లగానే ఉండేటోళ్ళంట. సరే గాని మళ్ళీ అందరికి నీ ఫోటో పంపిస్తా, ఫోన్ వస్తే మాట్లాడు. ఉండు. అబ్బా నేనంత నల్లగా ఉన్నానా? కింద కూడా లేడే. అవునరా. హలో, మొన్న కానీ నిన్న కానీ నేడు కానీ ఇప్పుడు కానీ మీరు కానీ ఇతన్ని చూసారా? మొన్న కానీ నిన్న కానీ నేడు కానీ ఇప్పుడు కానీ తినేశారా? లేదే, చూడలేదు. చూసినది గుర్తుండదు. సార్ ఇది 1 వీక్ బ్యాక్.
హైటెక్ సిటీలో జరిగిన మర్డర్ కేసుకి సంబంధించిన ఫైలు సార్. నేను ఎంత వెతికినా చిన్న క్లూ కూడా దొరకలేదు సార్. ఈ మర్డర్ కేస్ మిస్టరీగానే మిగిలిపోయింది సార్. అలాగా? మీరు కొంచెం హెల్ప్ చేస్తే. ఓకే, నేను ఒకసారి చూస్తాను. ఇప్పుడే చూడాలా? సార్ అది మేడం లంచ్కి వెళ్ళొచ్చా? ఓకే వెళ్ళండి. ఇప్పుడు మానస ఏ పరిస్థితుల్లో ఉందో, నాకు బ్యాగ్కి సంబంధం లేదని ఎంత చెప్పినా పోలీసులు నమ్మరు. ఇప్పుడు ఎలా తనని కాపాడుకునేది? సార్ పైనుంచి చాలా ప్రెజర్ ఉంది సార్. మీకు ఏమైనా క్లూ కనిపించిందా సార్? ఇది నేను మళ్ళీ చూస్తాను. ఐ నీడ్ సమ్ టైం. ఓకే సార్. కారేంటి ఇక్కడ ఆగి ఉంది? ఎవరు వాళ్ళు? నోరు తెరిస్తే పొడి చేస్తావు. ఎవరు మీరు? ఏయ్, ఎవరు నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? మిమ్మల్ని అడిగేది. మేం లవర్స్. మీరు లవర్సా? అవును, తను నా ఫియాన్సీ. గుడికి వెళ్ళి వస్తున్నాం. ఇక్కడికి రాగానే కార్ బ్రేక్ డౌన్ అయింది. మెకానిక్ కోసం వెయిటింగ్. కాస్త ప్రశాంతంగా ఉంటుందని ఇక్కడ కూర్చున్నాం. అవును, మీరు అటువైపే కదా వెళ్తుంది? కొంచెం ఇతన్ని గచ్చిబౌలి వరకు డ్రాప్ చేస్తారా? మెకానిక్ని తీసుకురావాలి. అవునా? సరే రండి. రండి రండి. నేను ఇక్కడే కార్లో వెయిట్ చేస్తుంటాను. మీరు వెళ్ళి మెకానిక్ తీసుకొని వచ్చేయండి. బాయ్.
హలో ఉషా. హలో అశ్విన్. నేను బయలుదేరుతున్నాను. అక్కడ ఎలా ఉంది? దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయాయి. నేను మానస దగ్గరికి వెళ్తున్నాను. పికప్ చేసుకుని 1 గంటలో వచ్చేస్తాను. ఓహో, సరే సరే, వచ్చేయి. సార్ మా ఫ్రెండ్ వచ్చేసినట్టున్నాడు. నేను ఇక్కడ దిగిపోతాను సార్. ఇక్కడేనా? హలో హలో మాన్సా. మాన్సా, మానస ఉంది. డబ్బు రెడీయా? డబ్బు రెడీగా ఉంది. ముందు నువ్వు ఎక్కడున్నావు చెప్పు. అయితే అర్జెంట్కి కోకపేట రోడ్కొచ్చే. ఓకే. కోకాపేట రోడ్. ఫాస్ట్ 40 స్పీడ్ ఫాస్ట్. ఎక్కడున్నాడు రా బాబు? తిరిగి సన్నం అయిపోతున్నా. అలీరా అరే చెప్పినా బ్యాగ్ ఎక్కడ? హలో దొరికాడనా? హలో, బ్యాగ్ ఎక్కడ? తొందరగా వచ్చేయ్. బ్యాగ్ ఎక్కడ? ఏం వినపడి చావట్లేదు. బ్యాగ్ ఏది? ఎక్కడ ఉంది బ్యాగ్? చెప్పు, బ్యాగ్ ఎక్కడ ఉంది? కరెక్ట్గా అదే బ్యాగు, కానీ ఫోటోలో ఉన్నోడు ఈడు కాదే. మరి ఈడెవడో? ఏ బ్యాగ్ ఇవ్వు. అమ్మాయి ఎక్కడా? అమ్మాయి ఏంటి? వీడు వాడు కాదు. బ్యాగ్ ఇవ్వు. చేది ముందు బ్యాగ్ ఇవ్వు. ఈ బ్యాగ్ కోసమే ఓల్డ్ సిటీ, హైటెక్ సిటీ మొత్తం మా వాళ్ళు వెతుకుతున్నారు. బీహార్ నుంచి బ్యాచ్ ని కూడా దించాం. ఈ ఏరియా మొత్తం మా వాళ్ళే ఉన్నారు. ఈ బ్యాగ్ తో నువ్వు ఎక్కడికి పోలేవు. రే నా బట్టలు ఈ లాగుగాని ఊడిందంటే కుక్కలు మీకు తింటారు. రే నీ వల్ల ఇంత లేట్ అయింది. నువ్వు లేట్గా వచ్చి నన్ను అంటున్నావా? మీ అమ్మాయిలందరూ ఇంతే. హాయ్, ప్లీజ్ కమ్. అరేంజ్మెంట్స్ అన్ని చాలా బాగా చేసినట్టు. థ్యాంక్ యూ సో మచ్. కమ్ దిస్ వే. అశ్విన్ ఎక్కడా? ఇంకా రాలేదు. ఆన్ ది వే. ఇంకా రాలేదా? నా ఫోన్ లో బ్యాటరీ వల్ల స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఆన్ చేసి చూశాక వాడు నాకు చాలాసార్లు ఫోన్ ట్రై చేసిన మెసేజెస్ వచ్చాయి. ఎలాగో తెలిసిన ప్రోగ్రామే కదా, అది ఈవినింగ్ టైంలో. ఇక్కడే ఉంటాడులే అనుకుని కాల్ బ్యాక్ చేయలేదు. కానీ వాడేంటి ఇంకా ఎక్కడికి రాలేదు? అదేం లేదు, నేను ఫోన్ చేశాను, మాట్లాడాను. మానసం తీసుకొని వస్తున్నాడంట. మానస? ఓ,
సిగ్నల్ పడింది. ట్రాఫిక్ ఇందిరా. పోనీ 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 పోనీ. మళ్ళీ ఎవరేసిరబ్బా? భయ్యా, why is stopping again? You need to follow them. Urgent, urgent, follow. డ్రైవింగ్, నో ఫోన్, సేఫ్టీ, అగైన్ ఆస్కింగ్. హలో, ఈడ కార్లా చక్రం మాట్లాడుతుండు. అవతలెవలు? హలో, నిద్ర రావడం లేదు, అంతా మీరే చూసారు. నేనేం చేసినా? ఎవరు మీరు? ఏం కావాలి? మీ ఫోటో చూసాక ఇది నా పరిస్థితి. నిన్నే చూసుకుంటాను. నా ఫోటో గ్లామర్ చూసిన ఎవరైనా అంతే. పాపం నువ్వు మాత్రం ఏం చేస్తా? అబ్బా, సిగ్గేస్తుంది. నాకు కూడా సిగ్గేస్తుంది. కానీ చిన్న ప్రాబ్లం. నీకు ఎలా చెప్పాలి? ప్రాబ్లం? నో ప్రాబ్లం. నేను నీ కాబోయే మోగుణ్ణి దాచకుండా మొత్తం చెప్పాయి. మీ ఫోటో నా క్లోజ్ ఫ్రెండ్ కి చూపించాను. ఫోటో చూసాక దాని పరిస్థితి కూడా అచ్చం నాలాగే. మిమ్మల్ని చేసుకుంటానని ఒకటే గోల. నన్న? అవును, నిన్నే. మీరు మా ఇద్దరిని పెళ్లి చేసుకోవాలి. ఇద్దరు చేసుకోవాలనా? ఇప్పుడు ప్లీజ్ ప్లీజ్ బంగారం. ఉండు, ఒక్క నిమిషం ఆలోచిస్తా. ఇద్దరంటే కాదనుకోండి, మీరు లేని జీవితం మా ఇద్దరికి వ్యర్థం. ఓకే, సరే చేసుకుంటా. మీకు ఓకే అయితే నాకు కూడా ఓకే. డే అండ్ నైట్ కష్టపడుతా. ఈ రోజు కౌన్ బన్ గయా బక్రా ఈద్ చెకిలి చక్రం. ఏంటి సార్, మీకు ఇద్దరు కావాలా? లడ్డు కావాలా రాయనా? లడ్డు స్వీటీ, మీరు అడిగినట్టుగానే చెకిలి చక్రాన్ని బక్రా చేశాం. ఓకే ఫ్రెండ్స్, వినండి. నౌ కమ్స్ అవర్ నెక్స్ట్ సాంగ్. బ్లాక్ కలర్, నో మ్యారేజ్. Stupid, hey stupid man, follow him. రే బండి పక్క కాపరా. రేయ్, దాన్ని పట్టుకోండిరా. పట్టుకోని. బ్యాగ్ ఇదిరా. బ్యాగ్ ఆడు. సత్యనా చెప్పు. దాసన్న, బ్యాగ్ దొరికి మిస్ అయిపోయిందన్నా. మిస్ అయిందా? ఆడెవడో నన్ను కొట్టి బ్యాగ్తో పారిపోతున్నాడు. బ్యాగ్ అక్కడే ఉంటే మరి ఈడెవుడ్రా? నువ్వేడున్నావురా? నేను కావూరు హిల్స్ మెయిన్ రోడ్ లో ఉన్నా. నువ్వు వాడినే ఉండు, నేను వస్తున్నా. రే, ఇది బండ్లో ఏంట్రా? ఏంటి ఎక్కడి? జల్దీ పదండ్రా. దాసన్న, ఏందిరా ఇది? ఏమ్రా సత్యన్న, నువ్వేనా? గేంద్రే అవతారం? పట్టపగలు చెట్ల చట్టం పట్నాలు ఎత్తుతున్నావురా? ఆడెవడో నన్ను కొట్టి బ్యాగు బట్టలు ఎత్తుకెళ్ళిపోయాడు. ఎట్టు పోయిండ్రా? ఇటే వెళ్ళాడనా? రేయ్, రోడ్డు మీద నీ లోడా సెట్టి షో ఏందిరా? ఎక్కరా బై, ఎక్కువ. నువ్వు పోనీరా. పోనీబే. మంచా మంచా, ఎక్కడ వరకు వచ్చావు? నువ్వు చెప్పిన చోటికే వస్తున్నా. త్వరగా వచ్చాయి. ఓకే. అశ్విన్ ఎక్కడ్రా? వస్తున్నాడు రా, ఆన్ ది వే. వస్తున్నాడా? ఎక్కడి నుంచి? ఎక్కడి నుంచో తెలీదు. మానసతో వస్తున్నాడని ఉషి చెప్పింది. ఏంట్రా? హడావుడిగా పొద్దున ఫ్లాట్కి వచ్చి 20 lakhs అడిగాడు. 10 lakhs ఇచ్చాను. ఇంకో 10 lakhs కోసం నీ దగ్గరికి బయలుదేరాడు. వాడు టెన్షన్ చూసి నేనేం అడగలేదు, కానీ వాడే వచ్చి చెప్తా అన్నాడు. నీ దగ్గరికి వచ్చాడా? నో. సంథింగ్ ఇస్ రాంగ్. వాట్ డేంజర్? హలో ప్రవీణ్, ఎక్కడ్రా? వచ్చేస్తున్నా. నీ షో ఇంత గ్రాండ్ గా జరుగుతుంటే వచ్చేస్తానంటే ఏంటి?
ఎక్కడున్నావు? ఒక 30 minutes లో అక్కడ ఉంటారా? త్వరగా రారా. అన్నా రే కిషోర్ గా ఆడున్నావురా? కోకపేట రోడ్కి వచ్చాయి. రే కోకపేట రోడ్ గట్ట పోని. వస్తున్నా. అలాగే అన్న. పోనీరా. అటెన్షన్ బెటర్ పార్ట్నర్. ఎద్దులు బండితో తోలుతావేంద్రా? పోనీరా. మళ్ళెవాడు రాబాయ్. హలో, ఈడ చక్కిలి చక్రం అవతల ఎవరు? హలో, ఆ, నా పేరు స్వప్న అండి. ఇందాక ఇండైరెక్ట్ గా తిట్టిర్రు, ఈసారి డైరెక్ట్ గా తిడదామని ఫిక్స్ అయినట్టుర్రు. తిట్టుర్రి, మీకు ఇష్టం వచ్చినట్టు తిట్టుర్రి. ఒరే నల్లోడా, దొబ్బోడా, పనికి మాలినోడా, నీకు నేను కావాలనా? అద్దం లేదా ఆరా నీ నోట్ల మన్నుబడా? తిట్టు. అయ్యో అది కాదండి, మీరు నల్లగా పొట్టిగా ఉన్నా మీరొక్కరే కట్నం అక్కర్లేదన్నారు. అందుకే మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. మీకు ఫోటో పంపిస్తున్నాను, తప్పకుండా చూడండి. బాయ్. రే చక్రం, నీ చక్రం తిరిగిపోయిందిరా. నీకు ఇంత అందమైన పిల్లమ్మా? Yes, I got pellam. I got pellam. See, I got pellam. Mr. Chakri, Mrs. Chakri. ఊకోబే, మూవ్ అంటావు. నాకు పెళ్ళం దొరికిందా? ఇంకెంత మూవ్? నీ అబ్బా నీ కూడాలా పెళ్ళం. I got pellam. ఓ కాకా, I got pellam. పెళ్ళమే, I got pellam. I got pellam. Check. I got pellam. Yes, I got pellam. I got pellam. Yes. Yeah. ఓ పెద్దమ్మ తల్లి, బాయ్ మై బ్లాక్ ఫ్రెండ్స్, బాయ్. నాకు పెళ్ళైతుంది. నా టాక్సీ పెళ్ళాం దొరికింది, టాక్సీ పోయింది. రే నా టాక్సీ రే. అశ్వినా, అమ్మాయి ఎక్కడా? డబ్బు తెచ్చావా? డబ్బుతో పాటు నీకు కావాల్సిన బ్యాగ్ కూడా తెచ్చా. డబ్బుతో పాటు బ్యాగ్. అమ్మాయి ఎక్కడా? బ్యాగ్ ఇచ్చే. అమ్మాయి ఎక్కడా? డబ్బు బ్యాగ్ ఇచ్చే. ముందు అమ్మాయిని చూపించు. అమ్మాయి ఎక్కడా? ఏం చెప్పాలి వీడికి? అమ్మాయిని ఏం చేసావు? వీడిని ఎలాగైనా మేనేజ్ చేసి బ్యాగ్ లాగా వెళ్ళే. అమ్మాయి సేఫ్గానే ఉంది, ముందు బ్యాగ్ డబ్బిచ్చే. కుదరదు, అమ్మాయిని ఇస్తేనే బ్యాగ్ ఇస్తా. అమ్మాయి ఎక్కడ్రా? కిషోర్, నేను శ్యామన్ రా. ఎవరి నెంబర్ ఇది? హలో, నేను కిషోర్ని. రే 99% ఈరోజు సచ్చేవాడి రా. ఏమైందిరా? నువ్వు సర్చ్ చేర్చలేదురా? ఆ దాస్ అన్న నీకు ఫోన్ చేస్తే నీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అండ్ డౌట్ వచ్చి నీ ఫ్యామిలీ గురించి అడిగాడు రా. వాళ్ళు ఇక్కడ ఎవరు లేరని చెప్పాను, నమ్మలేదురా.
నా మీద డౌట్ వచ్చి నన్ను చంపాలనుకున్నాడు. ఆ పిచ్చోడు గన్ను తీసుకొని నా వెనకాల పట్టాడు. తప్పించుకొని వచ్చాను రా. ఎక్కడున్నారా నువ్వు? రే బ్యాగ్ మిస్ అయిందిరా. బ్యాగ్ మిస్ అయిందా? పోలీసుల భయంతో ట్రైన్లో అమ్మాయికి బ్యాగ్ పట్టుకోమని ఇచ్చాను. ఆ అమ్మాయి బ్యాగ్ వదిలేసి దిగిపోయింది. అలా బ్యాగ్ మిస్ అయిందిరా. ఏం చేయాలో అర్థం కాక ఆ అమ్మాయిని తీసుకొచ్చి అవుటర్ రింగ్ రోడ్లో పెట్టాను. రే ఈ సాయంత్రం బ్యాంకాక్ వెళ్ళాలి. ఎలా రా? ఈ ఫోన్ ఆ అమ్మాయిదే. ఈ నెంబర్లోనే నీ కాంటాక్ట్లో ఉంటా. నువ్వు వస్తే ఏం చేయాలో ఆలోచిద్దాం. ప్లీజ్ రా, త్వరగా వచ్చి. ఓకేనా? రే నీ నెంబర్కి ఆ అమ్మాయి ఫోటో వాట్సాప్ చేస్తున్నాను, చూసుకో. సరే, ఎక్కడున్నావు? నిజాం మాల్ దగ్గర ఉంటా, రా. పదా. ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయింది, తీసుకో. హలో రేషామ్, ఎక్కడున్నావురా? వచ్చావురా? 2 నిమిషాలు. త్వరగా వచ్చారా? వస్తున్నాను రా. 2 minutesలో వస్తున్నాడు. అన్నా మీరు ఎక్కడున్నారు? బ్యాగ్ కొని పట్టుకున్నాను. మీరు వెంటనే నిజాం హాల్కి వచ్చండి. నువ్వు అక్కడే ఉండిపే, నేను వస్తున్నా. అక్కడే ఉండు. ఓకే అన్న. రే బండిని నిజాం మహల్ వైపు తిప్పరా. అశ్విన్, ముందు అమ్మాయిని వదిలే. ఆ బ్యాగ్ డబ్బు ఇవ్వు. బ్యాగ్ మీది, ఇచ్చేయడానికి వచ్చాను. పైగా నాకు అవసరం లేని. అక్కడ కాదు, ఇక్కడ ఇక్కడ. రేషామ్ ఏంట్రా? రే నాకు కావాల్సింది ఆ బ్యాగ్, ఆ డబ్బు. ఎరా కోకెన్ బ్యాగ్ మిస్ అయింది, నా అమ్మాయిని కిడ్నాప్ చేసావు. అక్కడ కాదు, ఇక్కడ ఇక్కడ. ఆ దాసన్న ఇదంతా మన ఇద్దరం ప్లాన్ వేసి కోకెన్ దొబ్బేసామని నన్ను చంపాలని చూసాడు. ఇప్పుడు నువ్వు తీసుకెళ్లి ఆయనకి ఇస్తావు, ఆయనకి డబ్బులు ఇస్తారు. హాయిగా బ్యాంకాక్ చెక్కేస్తావు. హ్యాపీ సెటిల్డ్. మరి నా పరిస్థితి ఏంట్రా చెప్పరా? నా పరిస్థితి ఏంటి? వద్దురా, దాసనితో డేంజర్ రా, చంపేస్తాడు రా. ఆ సైకో గట్ట మన పడేట్టే. ఈరోజు మధ్యాహ్నం సచ్చేవాడిని, కానీ నీ ఫోన్ వచ్చాక, ఈ అమ్మాయిని చూసాక నేను మళ్ళీ పుట్టాను. రే కిషోర్, నీకు కావాల్సిన డబ్బిస్తా. ఆ 10 కోట్ల సరుకుని 7 కోట్లకి బేరం పెడదాం. నువ్వు ధైర్యంగా ఉండరా, ధైర్యంగా ఉండవు. ఏ హీరో, బ్యాగ్ ఇవ్వరా. వద్దురా, వద్దు. మన ఇక్కడ ఉన్న విషయం వాడికి ఎలా తెలుస్తుందిరా?
బ్యాగ్ ఎదురా దసనా నువ్వేందిరా ఈడా గదవుతిరా బ్యాగ్ ఏది బే అన్నా ఇక్కడే ఉందన్నా. గాడెవుడ్రా ఈ పోరి అవుతిరా మళ్ళేం ప్లాన్ గీసిర్రా బ్యాగిరా దాసన్నా ఆడే ఆడే నా బట్టలు బ్యాగ్ ఎత్తుకెళ్ళిందే. బ్యాగ్ దేరా అమ్మాయిని వదిలే. గాపూరినా గాపూరి ఇందిరా అన్న కిషోరే అన్న ఈ అమ్మాయిని కిడ్నాప్ చేశాడు. కిడ్నాప్ చేసిండా? అవునన్నా. ఈ బ్యాగ్ నా అమ్మాయి మిస్ చేసిందన్నా. ఈడెవుడ్రా గా పోర్లు ఎవరన్నా? ఏందిరా ఏందిది పోరి చేయబట్టి బ్యాగ్ గాయపోయిందంటున్నావు. ఇంగాడెవడు బ్యాగ్ ఎత్తుకుపోయిండని నాకు ఫోటో పెట్టినావు. గా పోరిలు ఎవరేమో గీడంటున్నావు. బ్యాగ్ ఏమో ఇంతానుంది. ఏంది కథ? రేయ్ నీ సంగతి గా పోరి సంగతి తర్వాత ముందు బ్యాగ్ దే. బ్యాగ్ మీది, అమ్మాయిని వదిలే, బ్యాగ్ తీసుకెళ్ళు. ఇది అసలే డ్రగ్ విషయం. పైగా ఆడదాన్ని కిడ్నాప్ చేసిండు. గేళనికి ఇప్పుడు ఎట్లానే వదిలేస్తే ఆడేమన్నా రాంబాబా గిదేమన్నా సుబ్బమ్మ. బ్యాగ్ దేనే కే బాద్ ఘర్ జానే కా ఖానా కాకే సో జానే కా అనుకున్నావా? వీళ్ళు పోయి పోలీసులకు చెప్పిండ్రనుకో గాళ్ళు మనందరినీ తొక్కి తొర్రలో దోస్తారు. మాకు సంబంధం లేని విషయంలో పొద్దు నుంచి అమ్మాయిని ఇబ్బంది పెడుతూ నన్ను టెన్షన్ పెట్టారు. జరిగిందేదో జరిగింది. గట్లయితే ఆ బ్యాగ్ ముందు అమ్మాయిని వదిలేసి బ్యాగ్ తీసుకెళ్ళు. మిక్సర్ ఏసేంట్రా. సార్ రే ఆడు సార్ అంటున్నాడు ఇందిరా. రే మిక్సర్ ఆడు చెక్ చెయ్యి. అన్నా ఇటు పోలీసుడే. రే ఈ ముచ్చట బయటికి పోకముందే ఆలస్యం చేయకుండా అందరు చంపేట్రే. చంపేస్తారే. నా ప్యాంట్ అన్నా
నాకు దొరికారు. Come on, yeah. అయినా సరే వదిలిపెట్టను. ఈసారి ఖచ్చితంగా ఎక్కడ గుచ్చాలో అక్కడే గుచ్చుతాను. అబ్బో, తగలరాని చోటు తగిలిందే. ఓ మై గాడ్. ఈసారి మాత్రం మిస్సింగ్ అనేది జరగదు. నా కత్తి నాకే దిగింది. అబ్బా, కొంచెం సాయం చేయండి అన్నా. మనసు ఒక్కడి పోయి. అబ్బా, అంతా ఒకే చోట భలే దొరికారా. ఇక నీ వెనకున్న పెద్ద తలకాయలు కూడా బయటకు వస్తాయి. అరెస్ట్ చేయండి అందరినీ. అరే ఓకే ఓకే సార్. సరే మీరు బయలుదేరండి, మీ ఎగ్జిబిషన్కి లేట్ అవుతుంది. సార్ నాకు తెలుసు, నువ్వు వచ్చి నా దగ్గర ఉన్న బ్యాగ్ని లాక్కోవడానికి ట్రై చేసినప్పుడే డౌట్ వచ్చింది. అందుకే నీ ఫోన్ ట్రేస్ చేసి కావాలనే స్టేషన్ నుండి పారిపోయేలా చేశా. మీ కాల్స్ అన్ని ట్యాప్ చేసాం. సో దీని డేంజర్లో ఉందని, ఈ కేసుకి మీకు ఏ సంబంధం లేదు అని అర్థమైంది. ఇప్పుడు కేసు అంతా మీ వల్లే సాల్వ్ అయింది. గుడ్, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హలో సార్, ఇప్పుడే ఇద్దరు లేడీ నైజీరియన్స్ ని ఎయిర్పోర్ట్ లో డ్రగ్స్ తో పట్టుకున్నాం సార్. Finally, we've reached here. We'll take the money and go. Yeah. హైదరాబాద్ అయినా అమరావతి అయినా కొకేన్ గికేన్ అంటూ డర్టీ డ్రగ్స్ తో పొల్యూట్ చేయాలని చూస్తే ఈ తెలుగు ప్రజలకు రక్షణ కవచంలా ఉండే మా పోలీసులు కాల్ చేస్తారు. ప్లీజ్ కమ్, ప్లీజ్ కమ్. Congrats. Come. సక్సెస్ గైస్. మనం అనుకున్న దానికన్నా ఇంకా మంచి రిజల్ట్ వచ్చింది. ఆల్మోస్ట్ అన్ని పెయింటింగ్స్ సోల్డ్ అయ్యాయి. నైస్. మార్నింగ్ నుంచి నువ్వు కనిపించకుండా మమ్మల్ని టెన్షన్ పెట్టావు. ఇంతకేమైందిరా? చెప్తా రారా. చూడు సచ్ హై ప్రైస్. ఉషా, పొద్దున్న నీకు ఇచ్చిన పెయింటింగ్ తీసుకురా. హ్యాపీ బర్త్డే.